హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్యారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, షర్మిల గారి కుమారుడి వివాహం ఉండడం నేపథ్యంలో చాలా మందికి ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. షర్మిల గారు స్వయంగా వెళ్ళి ఇవ్వడం కూడా చూస్తున్నారు. చంద్రబాబు గారికి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు, అయితే జగన్ గారికి కూడా ఇచ్చారు అని వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే చంద్రబాబు గారి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఫోటో బయటకు వచ్చింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఫోటో అయితే ఎక్కడ బయటకు రాలేదు. కేవలం ఇచ్చారు, ఇన్విటేషన్ పంపించారు అన్న వార్త మాత్రం వస్తుంది. మరి నిజంగా ఇన్విటేషన్ పంపించారా, షర్మిల గారు వెళ్ళారా? మీ ఒపీనియన్ సార్. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆమె ఒక కాంగ్రెస్లో నిన్న మొన్న అధ్యక్షురాలు అయినా కూడా అప్పటికే ఆమె ఒక కీలకమైన పదవిలోకి రాబోతున్నారనేది అందరికీ తెలుసు. తర్వాత రాజకీయాల్లో కూడా రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రజల దృష్టి ఈ మీదే కేంద్రీకృతమైంది. గతంలోనేమో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేసినప్పుడు ఆమె కేంద్ర బిందువు అయ్యారు. సరే, ఇక్కడ తన పార్టీ వ్యవహారాలని అన్నీ బంద్ చేసుకుని కాంగ్రెస్లో విలీనం అయినప్పుడు ఆమె కేంద్ర బిందువు అయ్యారు. ఆ తర్వాత తను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేయటానికి అధిష్టానం అడిగిందని, ఆ బాధ్యతలు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పుడు కూడా ఆమె రెండు రాష్ట్రాల్లోనూ కేంద్ర బిందువుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇదే టైంలో కుమారుడు పెళ్లి కూడా పెట్టుకున్నారు కాబట్టి ఒక పక్కన పెళ్లి పనులు, ఓ పక్కన ఈ రాజకీయపు ఒత్తిడులు మధ్యలో ఆమె రెండింటిని కూడా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు అన్నట్టు ఈ అడావిడిలోనే ముందుగా అన్నయ్యకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఏంటంటే, ఆయన బీజేపీ పార్టీతో కొంత అనుబంధం ఉంది. ఇప్పుడు ఈమె గనక ఆయన్ని కలిస్తే బీజేపీ వాళ్ళు ఆయన్ని అనుమానించే పరిస్థితి ఉంటుంది అనేది కొంత ఆయనకి లోన శంక ఉంది. అందుకని ఎక్కువ దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అనుకోలేదు. ఒక రకంగా ఆమె రాకుండా మీ ఓటాలతోనో ఇంకెవరితో అన్నా పంపినా పోను, ఇదంతా మీడియా దృష్టిని ఆకర్షించడం, మళ్ళీ అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దృష్టి దాకా వెళ్ళటం, వీళ్ళు అన్నా చెల్లెళ్ళు ఒకటేనా అని అనుమానిస్తారని. నిజంగా బీజేపీ ఆయన అయితే ఆయనకేం పెద్ద ప్రమాదం లేదు. ఇప్పుడు ఆయన బీజేపీ అవసరం ఆయనకు ఉంది. ఎందుకంటే కేసుల దృష్ట్యా మరి ఆయన 10 ఏళ్ల నుంచి కేసు ముందుకు వెళ్లకుండా తర్వాత బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి పదవి కూడా కంప్లీట్ చేసుకున్నారు 5 సంవత్సరాలు. అదే జయలలిత బెయిల్ మీద ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అయినప్పుడు ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది. అందువల్ల ఆయన పరిస్థితి చాలా దినదినగండంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ వెళ్ళినప్పుడు దీనికి ఓవర్ పబ్లిసిటీ ఇవ్వటం ఎందుకు అనుకున్నారేమో తప్ప ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ లేక కాదు, ఫోటోగ్రాఫర్ లేక కాదు. డెఫినెట్గా ఇంతకన్నా ఎక్కువ ఫోటోలు, వీడియోగ్రాఫర్స్ ఆయన దగ్గర ఉంటారు. మీకు గుర్తుందో లేదో, తెలుగు సినిమా వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వీడియోలు తీసి చివరి మీటింగ్ అంతా అయిపోయింది అనుకుని కెమెరా ఫీల్డ్లో, అంటే సినిమా ఫీల్డ్లో అంత నాలెడ్జ్ ఉన్న చిరంజీవి గారు ఆయన స్థాయి కన్నా తగ్గి ఈయన ముందు వంగి చేతులు నలుపుకుంటా అభ్యర్థిస్తున్నాడు, సినిమా రంగం మీరు పెద్దవారు, తండ్రి లాంటి వారు, మీరు కాపాడాలి, అది ఇదని ఏదో ప్రైవేట్గా చెబుతున్న దాన్ని ఆయన వీడియో తీసి రికార్డు, అంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి వీళ్ళు వచ్చి బయట పత్రికలతో ముఖ్యమంత్రితో ఏం చర్చించారనే లోపల మీలాంటి ఈ సోషల్ మీడియాకి, మెయిన్ మీడియాకి కూడా వాళ్ళు వీడియోలు పంపేశారు. వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి గారు మెయిన్ గేట్ దాటలా, కానీ ఈ చిరంజీవి గారు ఆయన్ని వేడుకుంటున్నట్టుగా ఉన్న వీడియోని రెండు రాష్ట్రాల ప్రజలు చూసి నివ్వెరపోయారు. అరే, చిరంజీవి గారు లాంటి పెద్ద హీరో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇంత సాగిలి పట్టం ఏంటని. వయసులోనూ ఆయన పెద్ద ఈయనకన్నా ముందు ఒక పార్టీ పెట్టాడు. ఒక 20 మంది దాకా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆయనకు కూడా. తర్వాత కేంద్ర మంత్రిగా చేశాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఈయనకి ఎంత స్థాయి ఉందో ప్రజల్లో ఆయనకు కూడా ఒక మంచి మెగా హీరోగా అంత పేరుంది. ఆ వీడియోల్ని విడుదల చేసిన మనిషి ఇప్పుడు షర్మిల గారు కార్డు ఇస్తున్నప్పుడు ఫోటోలు విడుదల చేయటం పెద్ద ఇష్యూ కాదు ఆయనకి. కావాలని నేను అనుకోవటం, ఎందుకులే దీన్ని హైలైట్ చేయటం. ఇప్పుడు షర్మిల గారు ఎమ్మడి తీసుకెళ్తుంది కదా ఫోటోగ్రాఫర్ని, ఎందుకంటే అన్నయ్య ఇంటికి వెళ్తుంది, ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్తే మళ్ళీ బయటికి పంపమన్నారు అనుకోండి, అక్కడ చాలా నిఘా నేత్రాలు ఉంటాయి. అక్కడ వాళ్ళకే సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి అక్కడ. దానికి తోడు వీళ్ళకి తీసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అటు బయటకి ఇవ్వరయి. కావాలంటే వాడుకునేటందుకు తీసిస్తారు రిజర్వ్గా.
అవసరానికి రేపు షర్మిల నాకు ఏమి బయట ఏం కాదు, మా ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి, అన్నయ్య టీ కప్ అందిస్తున్నప్పుడు లేకపోతే కార్డు తీసుకుంటున్న ఫోటోలు ఒక హిస్టరీగా పెట్టుకుంటారు, ఏ సందర్భంలో దేనికి ఉపయోగించుకోవాలి. మొన్న చిరంజీవి గారు గనక అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆఫ్టర్ ఆల్ చిరంజీవి పెద్ద మెగా హీరో కావచ్చు, నా ముందు ఈ స్థాయిలో మాట్లాడాడని ఆయన ఇమేజ్ని కొంచెం డౌన్ టౌన్ చేసి చేయడానికి ఉపయోగించారు. అట్లా రాజకీయాల్లో ఎన్ని మామూలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు ప్రధానమంత్రి గారికి పాదాభివందనం చేయడానికి పదే పదే ప్రయత్నించడం మనం చూసాం. ఇప్పుడు అది ఆయన కెమెరాలు కాదు కాబట్టి బయట కెమెరాలు కదా, అవి యాజ్ ఇట్ ఈజ్ ఎడిట్ లేకుండానే మెయిన్ మీడియాలో అనేక సార్లు వచ్చినాయి. ఆయన పదే పదే వంగటం, ఈయనేమో వారించడం. ఎవరు? ప్రధానమంత్రి గారు మెట్లు ఎక్కుతా ఉండగా ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని జస్ట్ మోచేతి మీద గీకేటప్పటికి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఈయన వెనక్కి లాగేశారు. అవన్నీ మనం మీడియాలో చూసాం. ఇప్పుడు అట్లాగే వాళ్ళ ఇళ్లలో కూడా జరిగే ప్రతి కార్యక్రమం రికార్డు అవుతుంది, అవదని కాదండి. కాకపోతే విడుదల చేసి మళ్ళీ అవన్నీ కటింగులు బీజేపీ వాళ్ళు అక్కడ పంపించుకోవటం ఇవన్నీ అవుతాయి, ఎందుకు దీనికి ప్రచారం అనే తప్ప నేను అనుకోవటం. అంతేగాని ఆయనకి ఇచ్చిన మాట అయితే వాస్తవమే. ఆమె మీరు అనుకున్నట్టు లోనకి వెళ్ళి కార్డు అక్కడ పడేసో లేకపోతే ఎవరికో ఇచ్చి అయితే రాదు కదండి. ఇవ్వదలుచుకుంటే అసలు లోనకి ఎంట్రీ లేదంటే సెక్యూరిటీ గార్డుకి ఇస్తానని కూడా ఆమె మానసికంగా సిద్ధపడి వెళ్ళారు. లోనకి రానివ్వరనే పక్షంలో కొంతమంది మీడియాలో కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి, అసలు ఈ షర్మిల గారిని తాడేపల్లి ప్యాలెస్లోకి రానివ్వరు అంటున్నారని. రానివ్వకపోయినప్పుడు ప్రజలే చూస్తారు కదా మీడియాలో, అక్కడ రాక వెళ్ళి ఇద్దాం అనుకుంటే వెళ్ళనిచ్చారు కాబట్టి లోన ఈవీ కెమెరాలు ఉండవు కాబట్టి మీరు అన్నట్టు బయటికి తెలియలేదు. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన దాన్ని పారదర్శకంగా ఉంటుంది. ఏ పార్టీ ప్రతినిధి వచ్చినా, బీజేపీ ప్రతినిధి వచ్చినా కూడా ఆయన ఫోటోలు రిలీజ్ చేస్తాడు. అదేం రహస్యంగా ఏం మాట్లాడేది ఏముంటుందండి, వచ్చాడు ఏదో ఒక మెసేజ్ ప్రైమ్ మినిస్టర్ నుంచో లేకపోతే కర్టిసీగా కాల్గా వస్తారు, తీసుకుంటారు, ఏమో తప్పేం లేదు. అట్లాగే ఇప్పుడు ఈయనున్నారు కేసీఆర్ గారు, మొన్న ఆయన దెబ్బ తగిలి పడ్డారు, రేవంత్ రెడ్డికి వెళ్ళారు, ఆ ఫోటోలు వచ్చినాయి. అట్లాగే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు గారు వెళ్ళారు. ఇక్కడ పార్టీల విభేదాలు ఏముంటాయి, ఎవరైనా కూడా అట్లాంటి సిచ్యువేషన్ని పలకరించడానికి వెళ్తారు. ఏ పార్టీ అయినా విభేదాలు పెట్టుకోరు, కక్షలు కానీ. అట్లా మీరు అనే ప్రశ్న చాలామందిలో కూడా ఆ డౌట్ ఉంది, ఎందుకు రాలేదు అనేది. సహజంగా ఆ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఏ చిన్న సంఘటన వచ్చినా ఎవరన్నా వచ్చి ముఖ్యమంత్రి గారికి ఏదైనా కలిసిన సందర్భాల్లో విడుదల చేసేవాళ్ళు. ఒక్క షర్మిల గారి విషయంలోనే మీరు అన్నట్టు కొద్దిగా ఇది జరిగింది. నా వ్యక్తిగతంగా అయితే మాత్రం చేతికి ఇచ్చారని భావిస్తున్నా, లోనికి వెళ్ళారు కాబట్టి. సరే, రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ అందింది కదా, మరి కేసీఆర్ గారికి అందలేదు అంటున్నారు. మరి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేశారా సార్? కేసీఆర్ గారికి ఆమెకి ఏమైనా గట్టి తగాదాలు ఉన్నాయండి షర్మిల గారికిను? ఇప్పుడు ఆమె కారుని ఆ రోజు అడ్డంగా ఉంది కాబట్టి క్రెయిన్తో లిఫ్ట్ చేయించి తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ షర్మిల గారు వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద అంత కక్ష పెంచుకుంటుందని నేను అనుకోను.